హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాతో పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మరి ఫ్రెండ్స్, రోజు నేను వాగ్దానము. మరి ఇక్కడ దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే హిజ్కియాకి ఒక ఇబ్బందికరమైన రోగం వచ్చింది. అప్పుడు మరి నువ్వు మరణం అవుతున్నావు అని దేవుడు తన ప్రవక్త వారు చెప్పినప్పుడు మరి కన్నీళ్ళు విడిచి ప్రార్థించాడు హిజ్కియా, అయ్యో అని. అయితే అప్పుడు దేవుడు కన్ను చూపించి అలా బయటికి వెళ్తాను, నా ప్రవక్త గారితో మళ్ళీ మాట్లాడాడు. వెంటనే ఏమంటే, నీవు మళ్ళీ నా సేవకుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతనితో ఇలా చెప్పు, నీవు కన్నీళ్ళు విడిచి చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పు, నేను సెలవిస్తున్నాను అని చెప్పాడనమాట దేవుడు యెషయా అనే ఆయన ప్రవక్తతో, దేవుని ప్రవక్తతో. అయితే దీని ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేదుతో కన్నీటితో మునిగిపోయారో నాకైతే తెలియదు. దేవుడు సెలవిస్తున్నాడు, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూస్తున్నాను, నేను నిజదేవుడను, నేను నీ దేవుడను, భయపడము. నేను సెలవిచ్చేది ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడిచి చూచాను కనుక నా కృపతో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ జీవితం ఎలా ఉంది కదా, నాకు సమస్తం తెలుసు, నేను నిన్ను బాగు చేస్తాను. నా మీద నమ్మిక ఉంచి దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయ దుర్గం అని ప్రార్థించు. ప్రభువు యెహోవాను, సైన్యములకు అధిపతి అయిన యెహోవానైనా నేనే నీకు సహాయం చేస్తాను. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచున్నాను, నేను చూచుచున్న దేవుడను, నేనే నిజమైన దేవుడు, నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను. భయపడవాక, జరిగవాక, నీవు కన్నీళ్ళు విడుస్తున్న కన్నీటిని చూస్తూ నీ ప్రార్థన నేను అంగీకరించా, నేను త్వరలోనే నేను బాగు చేస్తా. నీకున్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని నేను ఇప్పుడే తొలగిస్తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. అయితే నీ కళ్ళకి కొంత సమయం వరకు అది తొలగినట్లు ఉండొచ్చేమో, కానీ తప్పకుండా అది నీ ముందు నుండి త్వరలోనే తొలగిద్ది అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుని మాట నమ్మండి, నమ్మితే నిశ్చయంగా దేవుని కార్యాన్ని చూస్తారు. ఆయన సెలవిస్తున్నాడు, మీ కన్నీళ్ళు చూశాడట, ఆయన మీ ప్రార్థన అంగీకరించాడట, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడంట. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు. వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నాను అయ్యా. యేసయ్యా, నాయన, ఈ నీ బిడ్డలందరూ, ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకోవడం సాధించి అయ్యా, ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సాయం చేయ. యేసు నామంలో నడుపుచున్నాను పరలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానము మరి మీ ప్రార్థన వస్తున్న వరకు ఇక్కడ కనిపిస్తున్నా +91 ఈ నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరియు దేవుని వాగ్దానంతో మరి దేవుని కృపాశీస్సులు అందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.